ఈరోజు మన వాక్య ధ్యానాంశం ప్రేమ లేని మతం. మత్తయి సువార్త 23:15. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు వారు సముద్రమును భూమిని చుట్టూ వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతను మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. ఈ వాక్యము ధ్యానం చేసుకుందాం. లోకములో ఈనాడు ప్రేమ లేని విపరీతపు ధోరణి ఒకటి ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు లోకములో జీవించిన నాడు కూడా ఆ ధోరణి ఉన్నది. ఈ ప్రేమ లేని తనాన్ని అనుసరించేవారు కూడా ఆరాధనలు, ఆచారాలు, బలులు, నైవేద్యాలు, ఉపవాసాలు, వ్రతాలు అన్నీ అనుసరిస్తారు. కానీ ప్రేమ ఒక్కటే కొదువుగా ఉంటుంది. తోటివాని ఎడల కనికరం, దయ, ఆ మార్గంలో శూన్యం. భూమి నలుమూలలా తిరిగి మనుష్యులను తమతో చేర్చుకోవడానికి కొందరు చూస్తారు. కానీ వారు అలా కలిసిన తర్వాత వారి ఎడల ప్రేమను సాధకం చేయరు. లేమి ఎక్కడ ఉన్నదో అక్కడ కొదువ, బాధ, హింస ఎక్కడ ఉన్నవో అక్కడ తోటి మానవులకు పరిచర్య చేయరు. ఇలాంటి వ్యర్థమైన ఆచారాన్ని యేసు ప్రభు ఖండించారు. ఆయనకు ముందు ప్రవక్తలు కూడా ఈ ధోరణి ఖండించారు. నిజమైన ఉపవాసం, నిజమైన వ్రతం ఎలాంటిదో యెషయా ప్రవక్త 58వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. కలహపడుచు, అన్యాయంగా గుద్దులాడుచు చేసే ఉపవాసం కానీ, జమ్ము వలె తల వంచుకొని గోనిపట్టా కట్టుకుని బూడిద పరుచుకుని కూర్చుండే ఉపవాసం కానీ నిజమైన ఉపవాసం కాదని యెషయా ప్రవక్త మనకు చెప్తున్నాడు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పడము, కాడిమానుమోకులు తీయటం, బాధింపబడిన వారిని విడిపించటం, ప్రతి కాడిని విరగగొట్టడం, ఇవి దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం. అలాగే మన ఆహారం ఆకలిగొన్న వారికి పెట్టడం, మన రక్త సంబంధికి ముఖము తప్పించుకుండటం, దిక్కుమాలిన భేదలను మన ఇంట చేర్చుకొనటం, వస్త్రహీనుడు మనకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇవ్వటం, ఇవే దేవునికి ఇష్టమైన ఉపవాసం. అలాగున మనం చేసినప్పుడు మనకు గొప్ప దీవెన కలుగునని యెషయా స్పష్టంగా చెప్పాడు. ఇది ప్రేమ సహిత మతం, నిజమైన వ్రతం. ప్రేమతో కూడినదే ఆధ్యాత్మిక జీవంతో కూడిన మార్గం. ప్రేమ కలిగినదే భక్తి. అయితే ఎవరిని మనం ప్రేమించాలి? కొంతమంది తమ స్నేహితులను మాత్రమే ప్రేమించగలరు. తమ బంధువులు కూడా ప్రేమించటం సులభం. తమ జాతి వారిని, తమ శాఖ వారిని, ఇంకా కొంత విశాల పరిధిలో తమ తోటి పని వారిని ప్రేమించగలరు. అయితే మనకు దూరస్తులైన వారిని ప్రేమించడం కష్టం. తాము ఎరగని వారిని ప్రేమించడం కష్టం. తమ జాతికి, శాఖకు చెందని వారిని ఆదరించి ప్రేమించటం అంత సులభం కాదు. అందుకనే అల్పులైన నా సహోదరులకు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినవాడు ధన్యుడని యేసు ప్రభు అన్నారు. తమ వారిని మాత్రమే కాకుండా పైవారిని కూడా ప్రేమించటం ఇంత కష్టమైతే శత్రువులను ప్రేమించడం ఇది ఎంత కష్టమో మరి. మనను ద్వేషించి, నిందించి, హింసించి, మన మీద చెడ్డ మాటలల్లా పలికే వారిని ప్రేమించటం చాలా కష్టం. యేసుక్రీస్తును నమ్మి ఆయన అనుసరించే వారే ఈ పని చేయగలరు. తన్ను కొరడాలతో కొట్టి, తల మీద ముండ్ల కిరీటం పెట్టి, ముఖం మీద ఉమ్ము వేసి క్రూరంగా ఆయనని కొట్టడము, అలాగే హింసించటము చేయటం జరిగినప్పుడు మనం ఆ విధానమును ఎరిగిన వారమే. యేసు ప్రభు ప్రేమించి ఏమని సిలువలో పలుకుతున్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని ఆయన సిలువలో ప్రార్థించడం మనం ఎరిగి ఉన్నాం. అలాంటి ప్రేమమూర్తి కృపచేతనే మనం మన శత్రువులను ప్రేమించగలం. మనం అసలు ఎందుకు ప్రేమించాలి? నరుడు దేవుని స్వరూపంలో చేయబడ్డాడు. నరుడు దేవుని కుమారుడు. సమాజంలో ఉన్న మనమందరం అన్నదమ్ములం. ఇలాంటి ప్రేమ కార్యాల ద్వారా దేవుని ప్రేమను మనం ఈ లోకంలో ప్రకటిస్తూ ఉంటాం. ఇంతేకాదు, స్వార్థపరుల తత్వం వల్ల, తన్ను తాను ప్రేమించుకోవటం వల్ల నరుడు దేవుని పోలికను పోగొట్టుకున్నాడు. అందుకనే తిరిగి దేవుని స్వరూపం పొందడానికి దైవలక్షణమైన ప్రేమను మనం సంపాదించుకోవాలి. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు అని
ఒక భక్తుడు చక్కగా తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకని క్రీస్తునందు విశ్వాసముంచిన వారు ఆది నుండి కూడా మానవ సేవ, పేదల పరిచర్యలో నిమగ్నులయ్యారు. తోటి మానవులకు ఆనందం, ఆరోగ్యం, సంస్కృతి, స్వాతంత్ర్యం కలగాలని పాటుపడ్డారు. ప్రస్తుతం లోకములో ఉన్న బాధలు, హింసలు, శ్రమలు, వేదనలు వీటికి కారణం స్వార్థపరత్వం, అసూయ. అయితే వీటి నివారణ ప్రేమే. పొరుగువారిని ప్రేమించటం, మన శత్రువులను ప్రేమించటం. ఇక ప్రేమ విధానాన్ని కూడా మనం చర్చించాలి. మనము ఇతరులను ప్రేమించేటప్పుడు మాటతోనూ, నాలుకతోనూ గాక క్రియతోనూ, సత్యంతోనూ ప్రేమించాలని యోహాను తన పత్రికలో హెచ్చరించాడు. మన ప్రేమ కార్యసహితమై ఉండాలి, స్వార్థరహితమై ఉండాలి. స్వనీతితో కూడిన ప్రేమ పనికిరాదు. గర్వంతో కూడిన ప్రేమ ప్రేమ కాదు. డంబంగా మాట్లాడే ప్రేమ ప్రేమనిపించుకోదు. ధనవంతుడు ప్రేమ పేదలకు అవసరమైనట్టే పేదల ప్రేమ ధనవంతులకు అవసరమవుతుంది. యజమానులు సేవకులను ప్రేమించాలని క్రీస్తు నీతి. పడిపోయిన వారిని ప్రేమించి ఆదరించి బలపరచాలని, నరుల పరస్పరం ఒకరికొకరు ప్రేమించుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉపదేశంగా మనకు కనబడుతుంది. ఈ దినాలలో పనివారు యజమానుల మీద, విద్యార్థులు ఉపాధ్యాయుల మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద ఎదురు తిరుగుతున్నారు. వారికి వీరి మీద కానీ, వీరికి వారి మీద కానీ నిజమైన ప్రేమ లేదు. అసంతృప్తి, అసూయ, అవిధేయత ఇవి ఉన్నచోట ప్రేమ ఉండదు. మీ శత్రువులను ప్రేమించమని మిమ్ములను దూషించువాని కొరకు ప్రార్థించండి అని చెప్పిన యేసుక్రీస్తు ప్రేమ సాటిలేని ప్రేమ. ఈ నియమాన్ని పాటించిన వారు తెలియకనే దేవదూతలకు ఈ పరిచర్య చేశారు. దీనులైన మన పొరుగు వారికి ఒక గిన్నెడు చన్నీళ్లు మనం ఇస్తే ఈ పరిచర్య తనకు చేసినట్టే అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. ఒకప్పుడు దర్జీ పనివాడు ఉండేవాడట. అతనికి ఒక రాత్రి యేసు ప్రభు దర్శనములో కనబడి, నాయనా, రేపు నిన్ను నేను వచ్చి దర్శిస్తానని చెప్పాడట. ఈ దర్జీ ఉత్సాహంతో పెందలాడలేచి తన కొట్టు శుభ్రం చేసి స్నానం చేసుకుని భక్తిగా ప్రార్థనలు చేసి ప్రభు వస్తాడని తన కొట్టులో కనిపెడుతూ ఉన్నాడట. ఉదయం దాటిపోయింది, ఆయన రాలేదు. ఒక తల్లి ఆకలిగా ఉన్న తన పిల్లలను తీసుకుని ఆ దారిన పోతూ అతన్ని సహాయం అడిగింది. తన గల్లా పెట్టెలో ఉన్న కొన్ని పైసలను తీసివేసి ఆమెను త్వరగా పంపించి, ప్రభువు కోసం ఆతురతతో చూస్తున్నాడతడు. మధ్యాహ్నం అయ్యింది. పసిపిల్లలు వాడు భోజనం తెచ్చి బల్ల మీద పెట్టాడు. ఇంతలో ఆకలితో మాడిపోతూ ఒక పేదవాడు ఆ దారిన వచ్చాడు. ప్రభువు కోసం కనిపెడుతున్న ఈ భక్తుడు తన ఆకలి మర్చిపోయి తన భోజనపు మూట ఈ పేదవానికిచ్చి అతన్ని పంపించి వేశాడు. మధ్యాహ్నం దాటిపోయింది. ప్రభు ఇంకా రాలేదు. సాయంకాలం ఒక పరదేశి చలికి వణుకుతూ తనకు ఆశ్రయం ఇవ్వమని అడిగాడు. చాలా నిరుత్సాహంతో ఉన్న కుట్టు పనివాడు తన దుప్పటి అతనికిచ్చి తన కుట్టుగదిలో అతను పరుండబెట్టాడు. ప్రభువు రాలేదే అని విచారంతో అలాగే సోఫాలో నిద్రపోయాడు. ఆ నిద్రలో అతడు ఒక మహా గొప్ప వెలుగును చూశాడు. యేసు ప్రభు ముఖం ఆయనకు ప్రత్యక్షమైంది. నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం ఇచ్చినావు, దిగంబరనైనప్పుడు వస్త్రములు ఇచ్చినావు, పరదేశినైనప్పుడు నన్ను చేర్చుకున్నావు, అల్పులైన నా సహోదరులకు చేసినందుకు నీవు నాకు చేసినట్లే అని ప్రభు చెప్పి అంతర్ధానమయ్యాయి. ఇదే ప్రేమ సహితమైన భక్తి. మనమందరం కూడా ఈ ప్రేమ సహితమైన భక్తిని చేసేవారముగా అందరము ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, మా ప్రభువా, నీవు మమ్మను అమితంగా ప్రేమించి మీ కొరకు మమ్మలను నాయన అతి మిక్కిలిగా నువ్వు ప్రేమించిన విధానం బట్టి వందనాలు ప్రభువా. నీవు సమర్పించుకున్నావు. మీ కొరకు అంటూ ఏమి ఉంచుకొనక సమస్తమును దానముగా ఇచ్చి ఉన్నావు. మేము నిన్నన్నిటికంటే ఎక్కువగా ప్రేమించి మమ్ము వలె మా సహోదరులను ప్రేమింప చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.